జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎందుకంటే ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మేటను ఒక డబ్బులు ఎక్కడ పోయింది, ప్రజలు ఎక్కడికి వెళ్ళారు, ఓటింగ్కి వెళ్ళారు అనేది ఆయన చెప్పడం జరిగింది. ఈ అరాచక పాలన అర్థం కావాలని ప్రజలు ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. రెండోది ఇంకా ఆయన ఏమనుకుంటున్నారంటే 2-3 సందర్భాల్లో ఏం చెప్పారు, హిమాలయాలకు వెళ్తానని చెప్పి అనిపిస్తుందని చెప్పారు. అంటే ఆయన ఇంకా ప్రజల తీర్పుని స్వీకరించే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేదు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇంకా ఆయనకు అహంకారం తగ్గలేదనేది ఒకటి అర్థమవుతాం. 2, ఇవాళ రాష్ట్రంలో గమనించాల్సిన అంశాలు ఒకటి ప్రధానమైనది. గతంలో మేము ఒక చిన్న ప్రజా సమస్య మీద ఆందోళన చేయాలన్నా, లేదా మేము కొన్ని ఊళ్ళల్లో వాళ్ళు అణిచివేత కావచ్చు, నరికివేతలు కావచ్చు, పెద్ద ఎత్తున దాడులు కావచ్చు, ప్రాణాలు కోల్పోయినా ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటే పోలీసులను అడ్డం పెట్టి చివరికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా గేట్లు తాళాలు వేసిన సందర్భాలు.